ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంకవరం మండలం నిన్న అన్నవరం బస్ కాంప్లెక్స్ వద్ద జరిగిన 10 లక్షల రూపాయల చోరీ 24 గంటలు దాటకుండానే ఛేదించిన అన్నవరం పోలీస్. కాకినాడ జిల్లా శంకవరం మండలం నిన్న అన్నవరం బస్ స్టాప్ నందు 10 లక్షల రూపాయలు చోరీకి గురైంది. వెంటనే డబ్బును పోగొట్టుకున్న వ్యక్తి అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా 24 గంటల్లో ఆ వ్యక్తిని పట్టుకొని 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకం బాబు, పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్యాప్పారావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి 4 టీములుగా విడిపోయారు. దర్యాప్తు చేపట్టి 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంగళం సెంటర్ వద్ద కంబాల సీను అనే వ్యక్తి బ్యాగు పట్టుకొని అనుమానంగా తెచ్చాడుతుండగా మధ్య వ్యక్తుల సమక్షంలో అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అన్నవరం బస్టాండ్ లో చేరిన చోరీ తానేనని అంగీకరించగా చోరీ సొత్తు 10 లక్షల రూపాయలు స్వాధీనపరుచుకొని ముద్దాయిని పత్తిపాడు గౌరవ కోర్టు నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసును ఛేదించిన సిబిఎస్ ఇన్స్పెక్టర్ అంకం బాబును, ఏఎస్ఐ బాలరామును, హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణను అభినందించిన ఎస్పీ జి బిందుమాధవ్. 2025 కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ అన్నవరం బస్ స్టాండ్లో నిన్న మధ్యాహ్నం 12:27 ఒక ఆయన బోడపాటి నాగేశ్వరం అని చెప్పేసి ఆయన గుంటూరు ఆయన తునిలో నాకు క్యాష్ రిసీవ్ ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ క్యాష్తో ఒక బ్యాగ్లో పెట్టుకుని ఆయన బస్సు ఎక్కడం, ఆ బస్సులో ఏంటంటే ఆయన యొక్క బ్యాగ్ని ఒక పదునైన చాకుతో కట్ చేసి ఆ లోపల ఉన్న 10 లక్షల రూపాయలు నగదును చోరీ చేయడం జరిగింది. ఆయన లోకల్ ఎంక్వైరీ చేసుకుని నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. అది బేస్ చేసుకుని కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు ఐపీఎస్ వారి యొక్క సూచన మేరకు, సలహాల మేరకు డాగ్ స్క్వాడ్ అవ్వండి, లేకపోతే సిసిఎస్ అవ్వండి, అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు ఇవన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా వాడి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలు ఏర్పాటు చేసి మనకున్న సమాచారం మేరకు కృషి చేస్తే ఈరోజు 20వ తారీఖు మే మధ్యాహ్నం 2 గంటలకి ఈ కేసులో కంబాల శ్రీనివాసాన్ని వైజాగ్ ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన స్వాధీనంలో ఏదైతే 10 లక్షలు పోయిందో ఆ 10 లక్షలు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈయన్ని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. తర్వాత 10 లక్షలు చెక్ ఒకటి, ఈ 10 లక్షలు నుంచి అన్నవరం వచ్చారు. అన్నవరంలోనేమో ఆయన గుంటూరు వెళ్ళడానికి బస్సు కోసం ఉండి ఒక బస్సు ఎక్కామాట. ఆ బస్సులో పంపించడం జరిగింది. వెంటనే ఆయన దిగిపోయి లోకల్ ఎంక్వైరీ చేసుకుని మనకి 3 గంటలకి పోలీసులు రావడం, వెంటనే కేసు రిజిస్టర్ చేసి ప్రతిపాడు సిఐ గారు సూర్యాపారావు గారు, అలాగే అంకబాబు గారు మన క్రైమ్ సీసెస్ ముఖ్యంగా ప్రధాన భూమిక నిర్వహించారు. అన్ని కూడా టీంలు అన్ని చోట్ల కూడా ఈ రకమైన నేరలేఖ జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సమాచారం సేకరణ పెట్టుకుంటే ఈరోజు ఈ కేసు జరుపుకుంటాం. 19వ తారీఖు మే 19 మధ్యాహ్నం 12:27 జరిగింది. మన రిపోర్ట్ ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చారు. 24 గంటలు తిరగకముందే మనం పట్టుకున్న చోరీ సొత్తులు ఈ కేసు రిపోర్ట్ చేయాలి. అంటే ఏ గ్రామంలో దొంగతనం జరిగిందంటే బస్సులోనే దొంగ, లేదంటే అన్నవరం వచ్చే అన్నవరం బస్ స్టేషన్లోనే బస్సు ఎక్కున్నారు. అక్కడే అన్నవరం బస్ స్టాండ్లో మొత్తం రికవర్ అయిపోయిందండి. మొత్తం పోయింది 10 లక్షలు చోరీ సొత్తు రికవర్. సార్ నిందితులు ఏ గ్రామం చెందిన వాళ్ళు ఎంతమంది? వైజాగ్ అండి, ఇది ఒక్కరే కంబాల్ అని చెప్పి వైజాగ్ అండి.